అష్టకం, ఈ దామోదర అష్టకం చదువుతూ కీర్తనం చేస్తూ భగవంతుడికి పాదాలకి 4 సార్లు, నాభికి 2 సార్లు, ముఖానికి 3 సార్లు, మరి సర్వాంగానికి 7 సార్లు మనం దీపాన్ని ఈ విధానంగా తిప్పి భగవంతుడికి అర్పితం చేస్తే మనకి అశేష విశేషమైన లాభం. దాంట్లోనే భాగంగా ఈరోజు మనం ఈ దామోదర అష్టకంలోని 2వ శ్లోకం మనం వరకు చదువుకున్నాం. 2వ శ్లోకం ఆఖరి అవుతుంది. ఈరోజు మనం ఈ 2వ శ్లోకాన్ని పూర్తి చేద్దాం. అందరూ భక్తి శ్రద్ధలతో వినాలి. మనం ఈ అష్టకం చదివే ఎందుకు మనం ఈ స్వామిని అర్పించాలి, ఈ అష్టకం తాలూకు మీనింగ్ తెలియకపోతే మనకి ఎలా తెలుస్తుంది భావన? ఏంటి చదవమంటున్నారు, చదివేస్తున్నాం, కానీ దీని తాలూకు అర్థం పరమార్థం ఏంటి? అందుకే అద్భుతమైన అవకాశం. ఇటువంటి సత్యవ్రత ముని, అతని పేరే సత్యవ్రత. హార్న్ వేరే దగ్గర పెట్టేసి ఇలా తిప్పేసి, ప్రభు శ్రీను గారు ఆ పిల్లర్ పెట్టేసి. సత్యవ్రత ముని, ఓకే, ఇతని పేరే సత్యవ్రతం అనేది మిథ్య అనేది లేదు. ఈ ముని పేరే సత్యం. ఇటువంటి సత్యవ్రత ముని రాసింది సత్యమైన ఈ అష్టకం. అద్భుతమైంది. కృష్ణుని స్మరించి, బాలలీల స్మరించి, సో ఈ బాలలీలని స్మరిస్తూ మనం ఈ దీపదానం చేస్తే మనకి అత్యద్భుతమైన ఫలితం, లాభం, అది భక్తి, ప్రేమ భగవంతుడి పట్ల. సో అదే భాగంగా ఈరోజు మనం కథాన్ని ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురభ్యే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీభక్తిసౌధో కేశవగోస్వామీతి నామినే. గోగురుకృష్ణ సేవా సంబంధ విజ్ఞానదాయినే ప్రభవే నమో. శ్రీ గురు కరుణాశక్తి విగ్రహాయ నమస్తుతే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీభక్తివైభవ పురి గోస్వామీతి నామినే. గౌరవాణి ప్రచారాయ దృఢసంకల్పముహూర్తయే కృష్ణశక్తిస్వరూపాయ శ్రీభక్తిప్రదాయినే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి సోపదాంతికం. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాగీసాయస్య వదనే లక్ష్మీయస్య చ వక్షసి యస్యాస్తే హృదయం సంవేద్ త్వం నృసింహం అహం భజే, త్వం నృసింహం అహం భజే. ప్రప్రథమంగా పరమ పూజ్యులు, ప్రాతస్మరణీయ, పరమారాధ్యులు, జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో
ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదములను భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గథా పిపాసు మాతృమండలి మరి గురు భ్రాతలందరికీ నా యథాగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణనిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవుల తాలూక మహతి 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 కృప. కార్తికే దీపదానం చ త్వయా వై యత్ కృతం పురః త్వదేహో గేహ సమస్తేయం తస్మాత్ లక్ష్మీ స్థిరా భవే తస్మాత్ లక్ష్మీ స్థిరా భవే. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాలోని అష్టపట్టణానికి చెప్తున్నారు. ఇది పద్మపురాణంలోని ప్రథమాధ్యాయంలోని ప్రథమ శ్లోకం. ఏం చెప్తున్నారు? కార్తికే దీపదానం చ, కార్తీక నెలలోని ఎవరైతే దీపదానం చేస్తారో త్వయా వై యత్కృతం పురః, దీపదానం అన్నిటికంటే శ్రేష్టం నెయ్య దీపం. లేపని చోట్లోని నూనె వాడచ్చు, కానీ శ్రేష్టమైన ఆవు నెయ్య అది అన్నిటికంటే శ్రేష్టం. చాలామంది దగ్గర అనేక డబ్బు ఉంటుంది, కానీ తినడానికి ప్యూరిటీ వాడతారు, కానీ దీపానికి వచ్చేప్పటికి ఏదైనా పర్లేదు అని అక్కడ పట్టుకుంటాడు స్వామి. చెక్కింగ్ ఉంటుంది అక్కడ, చెక్అవుట్స్లో దొరికిపోతాం మనం. ఏది తీసుకెళ్ళినాం, ఫ్లైట్లో తీసుకెళ్తాం, ఏది తీసుకెళ్ళినాం కీ 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 సిగ్నల్ వచ్చేస్తుంది. ఆ ప్యూరిటీలోని మనం దెబ్బతినేస్తాం. ఇక్కడ పర్లేదు, ఎలాగైనా వెళ్ళిపోతాం. మన భావన తినడానికి మంచి ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం, ఆర్గానిక్ మెయింటైన్ చేస్తాం, కానీ భగవంతుడు వచ్చేప్పటికి సో ఫెయిల్ అయిపోతాం. సో అందుకే ఎంత మహిమ ఉన్నది అంత ప్యూరిటీ ఉండాలి. త్వదేహో గేహో సమస్తేయం. త్వో దేహం అంటే శరీరంలో, గేహం అంటే ఇంట్లో, శరీరంకు సంబంధించిన వ్యక్తులు మరి ఇంటికాడ ఏంటవుతుంది? సమస్తేయం, శరీరంలోని మరి ఇంట్లోని ఏమవుతుంది? తస్మాత్ లక్ష్మీ స్థిరః భవేత్. లక్ష్మి పేరు చంచులక్ష్మి అంటారు ఒకటి, ఇంకో లక్ష్మి పేరు చంచల, అంటే స్థిరంగా ఉండదు లక్ష్మి. ఎవరి ఇంట్లోని ఎప్పటి వరకు ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని సంవత్సరాలు ఉంటారో ఇది గ్యారెంటీ లేదు, ఎవరు చెప్పలేరు. లక్ష్మి అంతా తన పేరే చంచల. లక్ష్మికి అంత చంచలత్వం ఉండడం వల్ల విష్ణు తాలూకా పాదపద్మలను కట్టిపడేసేది. విష్ణుని పాదాన్ని చూస్తే ఇంకా లక్ష్మి స్థిరమైపోతారు. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే కార్తీక మాసంలోని శుద్ధమైన ఘృత దీపాన్ని దానం చేస్తారో తస్మాత్ లక్ష్మీ స్థిరా భవేత్. ఎక్కడ? దేహంలోని శరీరంలోని మరి ఇంట్లోని రెండిట్లోని స్థిరంగా ఉంటుందట లక్ష్మి. ఎక్కడ స్థిరం ఉండదు ప్రపంచంలోని లక్ష్మి. కానీ ఎవరైతే కార్తీక మాసంలోని భక్తి శ్రద్ధలతోని సంధ్యాసంలోని దీపదానం చేస్తే వారి ఇంటిలోని మరి ఒంటిలోని లక్ష్మి ఉంటుంది. ఇంటిలో లక్ష్మి అంటే మనకు తెలుసు, ట్రెజరీలోని డబ్బులు ఉండాలి, బంగారం ఉండాలి, ఇంకా ఏం బోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, బ్యాంక్ పాస్పోర్ట్స్ ఉండాలి, బోల్డ్. కానీ శరీరంలోని లక్ష్మి అంటే ఎలాగుంటుంది?
అంటారు కదా, ఆరోగ్యం ఐశ్వర్యం, ఆరోగ్యం మహాభాగ్యం. భక్తి కూడా ఒక ఐశ్వర్యం తెలుసా. సౌందర్యం కూడా ఒక ఐశ్వర్యమే. చాలామంది అందంగా ఉండి పేరు బాగా వస్తుంది. అరే ఇంత అందంగా ఉన్నారు, 10 మంది ఉంటారు, 10 మందిలో ఒక వ్యక్తి అందంగా ఉన్నారనుకోండి, వాడిపైన మనకు కళ్ళు వెళ్తుంది, అంతేనా. శరీరం అందం అంటే ఏ ప్రకారంగా అందం? తెల్లగా ఉండి రూపం రంగు బాగుంటే అందం అనుకుంటున్నారా? తన మనసు, బుద్ధి, తన హృదయం, తన ఆలోచన, ఇది అందం అయిపోతుందట. ఇదే లక్ష్మి. తన శాంతి, ఇంట్లో కూడా శాంతి, మరి వాళ్ళ మనసులోని శరీరంలో శాంతి ఉంటుందట. చూడండి ఎంత ఈ విధానంగానే పూజించాలండి. ఈ మాల వేసేసిండి మీ బాధ పోలిగిపోతుంది, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసేసిండి మీకు అలా తరిగిపోతుంది, అక్కడ విభూది రాసేసుకోండి, లేదంటే తాబీజు కట్టేసుకోండి, ఇది అయిపోతుంది. ఇవన్నీ కాదు, ప్రూఫ్ లేదు, ఇవన్నీ ప్రూఫ్ లేకపోయింది. ఇవి చెప్పుడు మాటలు. ఇది భగవంతుడు స్వయంగా ముఖారవించి పద్మపురాణం స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్, భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. ఇవి చెప్పండి ప్రూఫ్గా. సమాధులన్నీ ఇటువంటి కథలు చెప్పండి. ఎటువంటి కథలు భగవంతుడు చెప్పారు. మనం ఊహించుకొని ఏదో ఇలాగ అయ్యింది, నేను చేస్తాను, నేను చేసేది నాకు వచ్చింది, మీరు కూడా చేయండి అంటే అది కాదు. నీ భాగ్యం ఏదో తలరాత రాసి ఉన్నది, నువ్వు చేయడం వల్ల వచ్చింది. అది అందరికీ వస్తుందని గ్యారెంటీ లేదు. ఏదో 45 రోజులు నేను మాల వేసాను, అది బాగా అయిపోయింది, మీరు కూడా వేసేసేయండి, ఇది లేదు. శాస్త్రం కాదు ఇది. శాస్త్రం ఏం చెప్తుంది? ప్రతి కార్తీక నెలలోని అట్లీస్ట్ ఒకరోజు కూడా భక్తి శ్రద్ధలతో మనం దీపదానం చేయడం వల్ల, వ్రతం అనేది వేరా. వ్రతం అంటే ఏంటి? ఈ 4 రోజులు దీపాన్ని మనం దానం చేయాలి, ఇదే వ్రతం. బంధించుకున్నాను, ఈ 4 రోజులు ఖచ్చితంగా సంధ్యా సమయంలో వస్తాను, నేను దీపదానం చేస్తాను, ఇదే వ్రతం. సో ఇటువంటి వ్రతం చేసే వ్యక్తికి లక్ష్మి తన ఒంటిలోని మరి ఇంటి గడుగులను విడిచిపెట్టదు. ఏం చెప్తున్నారు? తస్మాత్ లక్ష్మి స్థిరా భవేత్. తస్మాత్ అంటే కన్క్లూజన్. సో లక్ష్మి స్థిరం అయిపోతారు వారి ఇంట్లోని, వారి ఒంటిలోని. భక్తి, జ్ఞానం, వైరాగ్యము, అందము, ఆరోగ్యము, బుద్ధి, వాళ్ళ మానసిక స్థితి, మరి శాంతి, వాళ్ళ మనసులో శాంతి, ఆలోచనలోని పవిత్రత, బుద్ధిలో పవిత్రత, అతను శరీరం ద్వారా చేసిన కార్యంలో పవిత్రత, ఇదే లక్ష్మి. తప్పు చేసిన వాళ్ళు, తప్పి బుద్ధులు, తప్పు ఆలోచనలోనికి అలక్ష్మి ఉన్నది. ఎంత చాండాళుడు అంటారు. చాండాళుడు అంటే ఏంటి? లక్ష్మికి ఆపోజిట్ చాండాడు. ఒక లక్ష్మి, శ్రీలక్ష్మి ఉంది, ఇంకా చాండాళ లక్ష్మి కూడా ఉన్నది తెలుసా. చాండాళం అంటే ఏంటి? దరిద్రం, ఆలోచనలో దరిద్రం, బుద్ధిలో దరిద్రం, వాళ్ళ శరీరంలో దరిద్రం, అన్నిట్లోని వాళ్ళ కార్యకలాపాలలో దరిద్రం. కానీ ఎప్పుడైతే కేవలం ఏ పరిశ్రమ లేకుండా సంధ్యాదీపము భగవంతుడి తాలు, మరి దీపదానం ఈ అష్టకంతో మనం దానం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశంకి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఈ పవిత్రమైన నెలలోని మనం ఇటువంటి దీపదానం, పవిత్రమైన దీపదానాన్ని చేయాలి. అయితే ముందుకి మనం లీలాకి వచ్చేసేయాలి, లేదంటే ఈ లీల అవ్వదు. ఇప్పుడు రుదంతం మోర్నేత్రం యుగ్మామ్రజంతం కరాంబోజయుగ్నేన సాతంకనేత్రం మోహశ్వాసకంపాత్రిరేకాకంఠ స్థితగ్రేవదామో ధర భక్తిబద్ధం. రుదంతం ఏడుస్తున్నారు, ముహు అంటే మళ్ళీ మళ్ళీ బెక్కి ఏడుస్తున్నారు. రుదంతం ముహుర్నేత్ర
యుగ్మ మృజంతం, 2 నేత్రాలకి 2 చేతులతో రుదుతున్నారు. చిన్నపిల్లలు చూస్తారు, ఏడుస్తారంటే ఏ విధానం చూస్తారు? మృదంతం ముహుర్నేత్రం యుగ్మ మృజంతం. మృజంతం అంటే నిలుపుతున్నారు. కరాంబోజ అంటే చేతులతోని. కరాంబోజ యుగ్నేన. సాతంక నేత్రం, ఏంటి? అతి ఆశ్చర్యమైన నేత్రంతో. యశోదామ్మ చేతికి కర్ర చూసేసి అతి ఆశ్చర్యపోతున్నారు. అమ్మ ఎటువంటి రూపం నేను ఎప్పుడు చూడలేదే, ఈరోజు కర్ర పట్టుకున్నారు. సో సాతంక నేత్రం. ముహు శ్వాస, శ్వాసం ఎలాగున్నది? చాలా బ్రీతింగ్. ముహు అంటే స్పీడ్, గతి చాలా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్. ముహుశ్వాస కంపమానం. కంప, ముహుశ్వాస కంప. ఏంటి కంపమానం అవుతుంది? త్రిరేఖం. ఈ చూసారా? డక్ అయినా బాగా హంసన ఏది ఇలా అవుతుంది. నెమల కూడా అవుతుంది. నెమల కూడా తంతలో కంఠం ఎలా తీసుకుంది చూసారు? కంఠం. ఈ త్రిరేఖ, మరి త్రిరేఖలను అంటుకున్న స్థిత గ్రేవ. స్థిత అంటే ఉండేది, గ్రేవ అంటే హారం. భగవంతుడు మెళ్ళలోని ఒక అందమైన నక్లీస్ ఉన్నది. ఆ నక్లీస్ కూడా ఏంటి? ఆ కంపమానం అవుతుంది. స్థిత గ్రేవ. దామోదర అంటే, దామ్ అంటే తాడు, ఉదర అంటే కడుపు. దామోదర భక్తిబద్ధం. ఇది తెలుసుకోవాలి ఈరోజు. ఎంతవరకు అయిపోయింది? దామోదర వరకు భక్తిబద్ధం. ఎప్పుడైతే కృష్ణునికి యశోదామ్మ పట్టేసుకున్నారో, పట్టుకొని లాక్కుని వెళ్తున్నారు, అప్పుడు బలరాములు చూసేసారు. దావుజీ, హిందీలో అతనికి దావుజీ అంటారు. బలరాములకి దావుజీ అంటే పెద్దన్నయ్య. దావుజీ చూసేశారు. దావుజీ, రే కృష్ణునికి ఏంటి ఎలాగ పట్టుకొని లాక్కొని కర్ర పట్టుకొని వెళ్తున్నారు. యశోదామ్మ ఇవాళ కృష్ణునికి విడిచిపెట్టేసి, లేగో. ఇంకా యశోదామ్మ ఒక టాప్ మోస్ట్ మూడ్లో ఉన్నారు. హలో అమ్మ, ప్లీజ్ అమ్మ, రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారికి క్షమించేసండి, విడిచిపెట్టేసింది. నేను కృష్ణునికి ఈ విధానంగా చూడలేకపోతున్నాను. ఎలాగా? హృదంతం ముహుర్నేత్రం, ఏడుస్తూ భయపడుతూ, మరి స్థితగ్రేవ కంఠ కంపమానం అవుతూ, శ్వాస ఉద్రేకం అవుతూ, ఈ రూపం నేను ఎప్పుడు చూడలేదు. బలరాములు అంటున్నారు, ఇటువంటి నేను భయపడుతూ, భయమేవచ్చ, ఎవరిని చూస్తే స్వయంగా భయం కూడా భయపడతాదో, కానీ ఈరోజు మీకు చూసేసి శ్రీకృష్ణుని భయపడుతున్నారు. మరి అతని శ్వాస, అతని కంఠం నేను ఎప్పుడు చూడలేదమ్మా. చాలా భయపడి ఉన్నారు. కృష్ణునికి విడిచిపెట్టేసేయండి. లేవు చెప్పొచ్చు, సైడ్ లేవు. బలరాములకి తీసి పారేస్తున్నారు. బలరాములు అంటున్నారు, హే యశోదమ్మ, నేను ఎవరు తెలుసా? నేను ఆదిశేషుడిని, నా సంగతి మీకు తెలియదు అని కోపడతారు. అంటే ఇంకా అసలు రూపంకి వచ్చేస్తున్నారు. చెప్తే వెనుకుంటున్నారు అని, ఆదిశేషుడిని నేను అని చెప్పేసి చెప్తున్నారు. అవును, నువ్వు ఆదిశేషుడు, నీ నాన్న మహేష్, మీ తమ్ముడు గణేష్, అందరూ అన్ని అవతారాలు మా ఇంట్లోనే వచ్చేసాయి ఇంకా అని అంటే యశోద తీసి పారేస్తున్నారు. అన్ని అవతారాలు, దేవుళ్ళు, దేవతలు అందరూ మా ఇంట్లో వచ్చేసారు. పో, చెప్పావు, ఆదిశేషు, మహేష్, గణేష్ అని చెప్పుకొని పో. ఏం చెప్తారు? కృష్ణుని అంటున్నారు, అన్నయ్య దావుజీ విడిచిపెట్టే. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. లేదంటే నన్ను ఇద్దరిని కట్టేస్తాను, నిన్ను కూడా కట్టేస్తాను. నువ్వు ఇక్కడ నేను ఆదిశేషుడిని ఇది అది అంటే అమ్మ చేతులని ఇవన్నీ చెల్లవు. ఇది భక్తిబద్ధం. ఇది నువ్వు ఆదిశేషుని అని చెప్పేసి నువ్వు పెద్ద ఆదిశేషుడు అంటే ఎవరు తలపైన ఈ ప్రపంచం, ఈ భూమండలం అంతా ఆవగంజంతా ఉన్నది, అతను ధరించి ఉన్నారు. అతనికి అనంత శేషం 1000 పడగలు. బలదేవులకి 1000 పడగలతోని ఆ ఒక పడగ పైన ఒక ఆవగంజంతా ఉన్నది ఈ భూమి ఎత్తుకొని ఉన్నారు. అంటే ఎంత పెద్ద ఆ మహాదేవులు, ఎంత పెద్ద ఆదిశేషులు. అతను ఒక పడగ మీద ఉన్నది ఒక భూమి, ఇంకా 1000 పడగ ఉన్నది. ఆ భూమి కూడా అంత ఆవగంజంత ఉన్నది. అంటే ఆదిశేషుడు ఎంత విరాటమైన స్వరూపం. అటువంటి ఆదిశేషుడిని పక్కన పడేశారు. యశోదమ్మ, వెళ్ళు పక్కలు,
అని చెప్పేసి. ఇది భక్తిబద్ధం. నిన్ను కూడా కట్టేస్తారు, నువ్వు ఎక్కడ జైలు అని చెప్తే భయ్ బలరాములు ఏం చేశారంటే పాపం 3/5 బయటికి వెళ్ళిపోయారు. 3/5 బయటికి వెళ్ళి కూర్చున్నది యశోదామ్మకి ఎంత చెప్పినా కూడా వెళ్ళేది వాళ్ళ కృష్ణుని బంధించిపోతున్నారు అని. ఈ గోపికలు అందరూ చూశారు యశోదాకి. చూస్తే పాపం బలరాములు చూశారు, దావోజీకి చూశారు. ఏంటి 3/5 కూర్చున్నారు, దావోజీ ఏమైంది? అక్కడ కృష్ణునికి బంధించేస్తారు. ఎంత చెప్పినా కూడా యశోద వింటూ మీరు వెళ్ళండి. ఈ గోపికులు అందరూ వెళ్ళారు. ఏ నందమ్మ, ఏ యశోద, విడిచిపెట్టే కృష్ణుడికి, విడిచిపెట్టేసి వచ్చారా? మీరే పొద్దున వస్తారు కంప్లైంట్ చేస్తారు, మా ఇంట్లో ఎలా చేశారు, మా ఇంట్లో అలా చేశారు, మా ఇంట్లో చేశారు ఇలాగని. నేను కంట్రోల్ చేద్దామని నేను మీ అందరి కంప్లైంట్స్ వినలేక ఈరోజు నేను ఈ పని చేస్తాను. నన్ను ఎవరు కాంప్రమైజ్ చేయడం లేదు, విడిచిపెట్టేసేయండి అంటే లేదు మరి ఎక్కువ కంప్లైంట్ చేయం, మీరు విడిచిపెట్టండి. ఇంకా యశోదమ్మ ఎవరు ఏం చెప్పినప్పుడు కంప్రమైజ్ అని లేదు. ఈరోజు పక్కాగా ఇంకా దృఢ నిశ్చయం చేసుకున్నారు, నేను కట్టి తీరుతానని చెప్పేసి. మీ అత్తగారు తోడు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే అని అండంతో అత్తగారు పోతే పోయింది, కానీ కృష్ణుడికి మీరు బంధించకండి, మీ మావ తోడు, మీ మామగారు తోడు అని చెప్తారే. మామ అత్త పోతే పోయింది, కృష్ణుడికి మీరు బంధించడానికి అవ్వదు, కృష్ణుడికి కష్టం అవ్వకూడదు అంటారు. అరే మీ పిల్లలు తోడు అంటారా, మీ పిల్లలు ఒట్టు ప్రామిస్, మీ పిల్లల తాలూకా ఒట్టు. అరే పిల్లలు లేదు, భర్త లేదు, ఎవరు లేరు, భర్త కూడా అన్నారు, మీ భర్త ఒట్టు, మీరు కానీ అడ్డు వస్తే. అరే కృష్ణుడు లేపిన భర్త, పిల్లలు, పరివారం మాకేం అవసరం లేదు, మీరు ఎవరు తోడేసుకోండి, మేము కృష్ణుని కట్టడానికి ఇవ్వం, మేము రేపటి నుంచి కంప్లైంట్ చేయం, యశోద విడిచిపెట్టేసేయండి అని చెప్పడంతో, కృష్ణుడు తోడు మీరు వెళ్ళిపోతే అని చెప్పడంతో యశోద వీళ్ళందరూ ఇంకా కృష్ణుడు తోడు పెట్టడంతో అందరూ సైలెన్స్ అయిపోయి. అరే ఎంత పెద్ద మాట అనేసారు, కృష్ణుడు లేకపోతే మేము ఎవరూ లేవు. ఇది ప్రేమ, ఇది గోపికల తలక భక్తి. చూడండి, పరివారాన్ని, అత్తగారిని, మామగారిని, పిల్లల్ని కూడా తోడేసిన కూడా వాళ్ళు ఏదైతే అయింది, కానీ కృష్ణుని మేము కట్టడానికి ఇవ్వం. కానీ కృష్ణుడు తోడేయడంతో యశోద వాళ్ళందరూ సైలెన్స్, చేతులు కట్టేసుకున్నారు, ఏం చేయలేపారు. ఎవరు లాక్కొని వెళ్తున్నారు? యశోద అమ్మ కృష్ణుడికి. ఇది భక్తిబద్ధం, భక్తితోని బంధించబడతారు శ్రీకృష్ణుడు. మొత్తం యశోదామ్మ తాడు తీసుకొచ్చారు, దామ్ అంటే తాడు తీసుకొచ్చారు. తాడు తీసుకొచ్చినప్పుడు కడుతున్నారు. ఇదే మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు కదా. అసలు ఈ దామోదర అష్టకంలోని ఆలోచించదనే విషయం అనేది ఉన్నదంటే ఈ రెండు వాళ్ళే. ఏంటి? భక్తి బద్ధం. అసలు దామోదర అష్టకమే కాదు, శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నీ కేవలం ఈ రెండు వాడికి ఉన్నది. భక్తిబద్ధం. భగవంతుడు భక్తితోనే బంధించబడతారు. భగవంతుడు ఉపాసనకాండం, జ్ఞానకాండం, కర్మకాండం దేంట్లోని భగవంతుడు బంధించబడరు. జ్ఞానకాండం, కర్మకాండం, ఉపాసనకాండం దేంట్లోని, కానీ భక్తితో భగవంతుడు బంధించబడతారు. భక్తి అంటే ఈ బంధన తలకంటే ఏంటి? స్వీకృతం బంధనం. భగవంతుడే స్వయంగా స్వీకరించారు, నేను బంధించబడతానని. తెలుసా? ఎప్పుడైతే తాడు కడుతున్నారో 2 అంగుళాలు తక్కువ వస్తుంది. మొత్తం యశోద దగ్గర ఉన్ని తాడులను తీసుకొచ్చేసారు. వాళ్ళ ఇంట్లో ఉన్ని తాడు అంతా ఎంత దానికి యాడ్ చేసి కట్టినా కూడా 2 అంగుళాలు, కొన్ని 3 అంగుళాలు, 4 అంగుళాలు, 1 అంగుళం కూడా కాదు, 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇది ఆశ్చర్యం. ఈ పొట్ట పెంచుతున్నాడా ఏంటా అని చూస్తున్నారు. ఈ కృష్ణుడికి పొట్ట అలాగే ఉన్నది, వెనకాతల ముందు అన్నీ చూస్తున్నారు, కానీ చూసేటప్పటికి 2 అంగుళాలు ఉన్నది, షార్ట్ అయిపోతుంది 2 అంగుళాలు. ఇది మాయగాడు. ఎంత ఇంకో తాడు చేసినా, ఇంకో తాడు కట్టినా కూడా 2 అంగుళాలు తక్కువ అవుతుంది. విచిత్రం. నేను ఖచ్చితంగాను
కట్టే విడిచిపెడతాను. మొత్తం దుకాణం పంపించారు. ఎంత షాపులని, గోకులపట్నంలో ఎన్ని షాపులు ఉన్నాయో, ఎన్ని ఇల్లులు ఉన్నాయో మొత్తం అన్ని తాడు తీసుకొచ్చేసారు. కానీ ఎన్ని తాడు కట్టినామని 2 అంగుళాలు తక్కువ. ఇది అద్భుతమైన లీల. ఈ లీలను తెలుసుకోవాల్సింది ఇదే. ఏంటి ఆ 2 అంగుళాలు? దృష్టాం పరిశ్రమం కృష్ణ కృపయా ఆసిత్ స్వబంధన. దృష్ట పరిశ్రమం. యశోదమ్మ షాపుకు పంపించి, ఇంట్లో పంపించి మొత్తం గోకుల పట్ల తాడు అన్నీ తీసుకొచ్చేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారే, పరిశ్రమం. దృష్టాం పరిశ్రమం కృష్ణ. దృష్ట అంటే చూశారు. యశోదమ్మ తనకు పరిశ్రమ, చెమట్లు కక్కుతుంటున్నారు భగవంతుడికి కట్టడానికి. పరిశ్రమం. మనం కూడా పరిశ్రమం చేయాలి. దొన్నపోతులాగా పొద్దున్న పడుకుంటే అవ్వదు. పరిశ్రమ. మోటార్లు మోయమనిలే భగవంతుడు, కూలి పని చేయమని చెప్పలే. మనం సంసారం తలకు మూట రోజంతా మోస్తున్నాం. ఎంత పెద్ద మూట మోస్తున్నాం సంసారం తలకు, బాధ్యతలు, బరువులు వీపు మీద. తల్లాలు లెగిసి నిద్రని విడిచిపెట్టి 4:30కి మంగళారతిగా. ఇదే పరిశ్రమం. ఇదంటే టీచర్ గారు స్కూల్లో 8 గంటలు కష్టపడతారు, పిల్లలతో అరుస్తూ, కరుస్తూ, కొడుతూ. కానీ మంగళారతి అవదు, సమస్య లేదు. మీలో పరిశ్రమ లేకుండా భగవంతుడు దొరుకుతారా? ఏ పరిశ్రమ లేకుండా తుచ్చమైన ధనమే దొరకదు. మన పరిశ్రమ లేకుండా చదువుకుండా ఉద్యోగం దొరకదు. పరిశ్రమ లేకుండా స్కూల్కి వెళ్ళిపోతే మనకి మంచి పేరు, మార్కులు కూడా రావు. ఏది పరిశ్రమ లేకుండా మనకు దొరుకుతుంది? ఊరికి నేను దొరుకుతుంది ఏంటి? ఎప్పుడైనా మీరు ప్రయత్నం లేకుండా ఏ వస్తువు మనకు దొరుకుతుందా? చిన్నప్పటి నుంచి ప్రతి వస్తువు మనకి ఏది లభించిందో అది ప్రయత్నం వల్ల మనకి లభించింది. ఏది ప్రయత్నం లేకుండా లభించలే. కానీ మనం భగవంతుడికి ఏం ప్రయత్నం చేస్తాం? మనం ప్రయత్నించామనుకోండి, 4:30కి వచ్చామనుకోండి, షటార్లు వేస్తారు. ఎవరు చెప్పారా గుడికి వెళ్ళమని చెప్పేసి పొద్దున్న సాయంత్రం? ఈ బొట్టులేంటి, ఈ కట్టులేంటి, ఈ బొట్టులు ఏంటి ఉన్నారు చాలామంది మాయావాది. వీరి మాటలు, వీరి ముఖాలు కూడా చూడకూడదు. వీళ్ళ ముఖం చూస్తే పాపం. వీళ్ళ ముఖం చూస్తే మనకి శ్రీహీనం అయిపోతాం, లక్ష్మీహీనం అయిపోతాం, తిండి దొరకదు మనకి. ఎవరైతే భగవత్ కార్యాన్ని, భగవంతుడి గురించి పరిశ్రమ చేయడానికి కష్టపడితే, పరిశ్రమ చేస్తే, ఎందుకు అంటే ఇటువంటి వ్యక్తులు కలితలకు ప్రతీకం, స్వయంగా కలి. అటువంటి మాటలు మనం వినకూడదు. మనకు కావాలి భగవంతుడు, దాని గురించి పరిశ్రమం చేస్తున్నాం. ఎవరు చెప్తారు, ఎవరు వింటారు? పరిశ్రమం. మన పరిశ్రమం భగవంతుడు ఎంత చూస్తారే, పొద్దున్న లేచి స్నానం కూర్చొని చేసుకొని పొద్దున్న కంగారు గారే ఆర్తి టైం అయిపోయింది, వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పరిశ్రమ చూసి భగవంతుడు ఇంప్రెస్ అయిపోతాం. బద్ధం స్వీకృతం బంధనం. ఇక్కడ ఏం చెప్తున్నారు? బంధనానికి 2 మీనింగ్ ఉన్నది. ఏంటి? స్వీకృతం అంటే, స్వీకృతం అంటే ఏంటి? తన స్వయంగా యాక్సెప్ట్ చేసేది, నేను బంధించిపోతాను అని. ఒక అంగుళం ఏంటి? కృష్ణ హిమ్సెల్ఫ్ యాక్సెప్ట్ ఐ వాంట్ టు బౌండేజ్, బైండింగ్. నేనే కట్టించిపోతాను అని అతనే స్వయం హీ అగ్రీ హిమ్సెల్ఫ్. ఇదొక అంగుళం. 2 అంగుళం పరిశ్రమం. యశోదామ పరిశ్రమ చూసేసి ఒక అంగుళం. ఇంకో అంగుళం కృష్ణుడే దయా కనిపించారు. అరే ఇతని యశోద ఎంత పరిశ్రమ చేస్తున్నారు, నేను అతని పరిశ్రమాన్ని నేను దయా కల్పించిపోతే నేనేం భగవంతుడిని? చూసారా భగవంతుడు తన తత్వం చూసారా? తను నన్ను కట్టడానికి ఇంత పరిశ్రమ చేస్తున్నారే, ఆ పరిశ్రమానికి నేను గుర్తించిపోతే, ఆ పరిశ్రమాన్ని నేను దయా కలిగించిపోతే నేను భగవంతుడు. నా పేరు దయాసాగరుడు, కరుణాసాగరుడు అని అంటారు. సాగరుడు అంటే ఏంటి? సాగరం అంటే ఏంటి? సముద్రం అంత దయా కరుణ నా దగ్గర ఉన్నది అంటున్నారు కదా. మరి యశోదామని చూసి నేను దయా కలిగించిపోతే నేను ఎందుకు దయాసాగరుని, నేను ఎందుకు కరుణాసాగరుని అని చెప్పేసి భగవంతుడు స్వయంగా స్వీకృతం. భగవంతుడికి తలుచుకుంటే ఎవరు కట్టలేరు. ఈ కట్టడం జబర్దస్త్గా ఏదో కట్టడం కాదు భగవంతుడికి. మీరు జబర్దస్త్గా కూర్చోబెట్టేసి
చాలు కాలు చేతులు పట్టుకొని కట్టేస్తాం అనుకున్నారు ఇతనికి. ఇది కాదు. ఇది చెప్తున్నారు, నాతు పార్శ్వవర్గం బలాత్. బలాత్ అంటే బలవంతంగానే భగవంతుడికి కట్టలేము ఎప్పుడు. నాతు బలాత్, ఇది భగవంతుడికి బలవంతంగా కట్టేది కాదు, కట్టించేది కాదు. ఇదేంటి? భక్తిబద్ధం. యశోదామ్మ తాలూకా భక్తి, శ్రద్ధ, స్నేహంతో కట్టించబడుతున్నారు. ఇది భగవంతుడి ఈ ప్రకారంగా బంధనం. ఏదో కృష్ణుని కట్టేశారు అని చెప్పిస్తున్నారు. ఏంటి కట్టేశారు? ఎవరు కట్టేశారు? తాడుతో కట్టేస్తారా? ఎవరు మనుషులతో సాధ్యమా? అనంత కోటి బ్రహ్మాండ కోటి తన అంతు జాడ తెలుసుకోలేకపోతున్నారు. మునులు, ఋషులు, సాధువులు, మహాత్ములు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలుసుకోలేకపోతున్నారు భగవంతుడికి ఆది అంతు అంటది. అతనికి కట్టేస్తారా? ఎవరికి ఆది అంతు లేదో అతనికి మీరు కట్టగలరా? ఎక్కడ స్టార్టింగ్ అయింది, ఎక్కడ ఎండింగ్ అయింది తెలియకుంటుంది. బ్రహ్మ ఇప్పటికొచ్చింది నిలుపుతే కూడా. అటువంటి భగవంతుడికి మనం బంధించేస్తామా? కానీ యశోద బంధించేసేది. ఆ 2 అంగుళాలు ఏంటి? ఒకటి పరిశ్రమము, ఒకటి భగవంతు తాలూకా తేసా మేవానుకంపార్థం, అనుకంప, భగవంతు తాలూకా అనుకంప. ఈ 2 అంగుళాలతో బంధించారు. లేదంటే బంధించారు. భగవంతులకు భక్తి చేస్తే ఏంటి లాభం చెప్పండి? భగవంతుడికి భక్తి చేస్తే లాభం ఏంటి? భక్తి రసామృత సింధువులోని సనాతన గోస్వామి అద్భుతమైన ఒక శ్లోకం రాశారు చూడండి. మనం ఎందుకు భక్తి చేయాలి అంటే, భగవంతుడికి కట్టడానికి మనం భక్తి చేయాలా? మనకేం అవసరం భగవంతుడు కట్టాలి? భగవంతుడికి కట్టడం మనకి ఏం అవసరం? యశోద భక్తి చేసింది, ప్రేమించింది, తను కట్టుకోండి, మనకేం అవసరం భగవంతుడు? చూడండి, అందుకే ఇవన్నీ ప్రశ్నిస్తారని చెప్పేసి సనాతన గోస్వామి అద్భుతం చెప్తారు. క్లేశాగ్ని శుభదా మోక్ష లఘుతా కృత సుదల్లభం సనదానంద విశేషాత్మ శ్రీకృష్ణ కార్షణీ చాస. ఏంటి ఫస్ట్ చెప్తారు? క్లేశాగ్ని. ఇది ఒకటి వెంటే మనం భక్తి చేయాలనుకుంటాం, ఇదే మనకి లాభం. క్లేశాగ్ని. క్లేశ అంటే ఏంటి? దుఃఖము. దుఃఖం అంతా దూరం అయిపోతుందట. భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ తాలూకా దుఃఖము, కర్మము. ఏం కర్మము? ప్రారబ్ధ కర్మము, క్రియమాణని కర్మము, సంచిత కర్మము, అప్రారబ్ధ కర్మము, పాపము, అన్నీ క్లేశాగ్ని నష్టమైపోతుంది. మన పాపము, మన కష్టము, మన దుఃఖము, మన అన్ని కర్మాలు, అన్ని పాపాలు కూడా మన నష్టం అయిపోతుంది కేవలం భక్తి చేయడం వల్ల. చూడండి, ఇది ఎవరు నష్టం చేయగలరు? ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, ఎన్ని గంగాచారం, మీరు గంగాలో ములుగు ఉండండి, అయినా కూడాను పాపం పోదు. 24 గంటలు గంగాలలో మునిగి ఉండండి, అయినా పాపం పోదు. మీ హడి, మీ బోన్లో కూడా ఉంటుంది పాపం. తెలుసా అందరికీ? అస్థికులు నిమగ్నం చేస్తారుగా. దేనికి చేస్తారు? చనిపోయిన తర్వాత శవం కాల్చేస్తారు. కాల్చిన తర్వాత అస్థికులు నిమగ్నం చేయడం అవసరం ఏముంది? ఏమవసరం? గంగాకి వెళ్ళి అస్థికులు నిమగ్నం చేస్తారు. ఎందుకంటే అస్థికుల్లో కూడా పాపం దాగి ఉంటుందట. పాపము ఎక్కడ దాగుంటుంది? కాల్చేస్తున్న శరీరానికి దుమ్ములో ఉంటుందట. అందుకే అస్థికులకి వెళ్ళి గంగాలోనో ఎక్కడో కాశీలోనో ఎక్కడో నిమగ్నం చేస్తారంటే పాపం పోతుందండి. అక్కడ కూడా పోదు. కానీ ఇక్కడ ఏం చెప్తారు? క్లేశాగ్ని. మీరు భక్తి చేయడం వల్ల మీరు ఎక్కడెక్కడ కణకణాల్లో నుండి, ఎక్కడ శరీరంలో ఏ కణంలో దాగున్న పాపం కూడాను పటాపంచలైపోతుంది. క్లేశాగ్ని. అన్ని దుఃఖాలు భక్తిలో ఇది అద్భుతమైన లాభం. చనిపోయిన తర్వాత మన పిల్లలు, మనవుళ్ళు ఎవరో ఆ అస్థికుల్ని ఎక్కడ నిమగ్నం చేస్తారో, ఏ భావం నిమగ్నం చేస్తారో మనకు తెలియదు. కానీ భక్తి మనం బతుకుండుగా చేయడం వల్ల మన పాపం మనమే నష్టం చేసేసుకుంటాం. మన ప్రారంభ కర్మం మొత్తం పటాపంచలైపోతుంది. ఎన్ని కోట్లు జన్మతలక పాపము కేవలం భక్తి వల్ల విముక్తి నష్టం అయిపోతుంది. మరేంటవుతుంది? క్లేశాగ్ని శుభద. మనకి అన్ని శుభమే. శ్రీనివాస్ గారు, శుభద అన్ని శుభమే. మనకి అశుభమేమి లేదు. భక్తి చేయడం వల్ల మనకి అన్ని శుభమే, శుభకార్యాలే. మనకి ఏదైతే అశుభం అనుకుంటున్నామో అశుభాలన్నీ పటాపంచలైపోతాయి. ఏ అశుభం అనేది మన దగ్గరికి రాదు.
భక్తి చేయడం వల్ల లాభం చెప్తున్నారు చూడండి. ఇది భక్తి రసామృత సింధు, భక్తితో రసంలోని సనాతన గోస్వామి రాస్తున్నారు. భక్తి చేయడం వల్ల లాభం ఏంటి, మాకు ఎందుకండి భక్తి చేయాలి, మేము కృష్ణుని కట్టడం ఉద్దేశం మాకు అవసరం లేదు, యశోద భక్తి చేసింది కట్టుకుంది అని చెప్పేస్తారుగా. ఎందుకు కట్టేది తర్వాత చెప్తాను. కానీ భక్తి చేయడం లాభం ఏంటి, క్లేశాగ్ని శుభద, మరేంటి మోక్ష లఘుత కృత్, మోక్షము మీ చుట్టూ మీ వెనకత తిరుగుతుంది. చూసారా, ఒక భికారి, ఒక చిన్న బాలుడు అమ్మ వెనకతలు తిరుగుతాడు, నాన్న వెనకతలు తిరుగుతాడు, ఆడికి అవసరం నాన్న కావాలి. ఒక భికారి, ఒక ఉన్ని వ్యక్తి ధనవంతుడు వెనకతలు తిరుగుతాడు, ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి. అలాగా మోక్షము మీ అంటే వస్తుంది. నేను ఇస్తాను మోక్షం నన్ను పొందు. మోక్షం గురించి మునిలు, ఋషులు, తప్పిలు, జ్ఞానులు అడవికి వెళ్ళి తపస్సు చేస్తారు మోక్షం పొందామని. కానీ భక్తి చేయడం వల్ల మోక్షం మీ వెనకట్లా వస్తుంది. మోక్షం వెనకట్లా మీరు వెళ్ళడం అవసరం లేదు. మోక్షద లఘుతాకృత్, ఇది చాలా లోయెస్ట్ బెనిఫిట్ అలా అంటున్నారు. లఘు అంటే ఏంటి, లోయెస్ట్, చిన్నది. బృహత్ కాదు, ఇది బృహత్ లఘు ఎంటానమీ. బృహత్ అనేది బృహత్ ఎంటానమీ ఏంటి, లఘు. ఇది చాలా తక్కువైనది మోక్షం అని. ఏ మోక్షము జ్ఞానంలోని టాప్ మోస్ట్ ప్రాఫిట్, ఏ ధ్యానంలోని టాప్ మోస్ట్ ప్రాఫిట్ అనేది, టాప్ మోస్ట్ అంబిషన్, ఎయిమ్, గోల్. కర్మకాండంలోని, ధ్యానంలోని, జ్ఞానంలోని టాప్ మోస్ట్ ఎయిమ్, అంబిషన్లోని, భక్తిలోని ఇది లాయర్ టు లాయర్. వాళ్ళు ఎంతో కష్టపడి పరిశ్రమ చేసిన తర్వాత ఈ మోక్షం పొందుతారు. కానీ భక్తి చేయడం వల్ల మోక్షం మీ వెనకాతలో వస్తుంది. మీరే మోక్షం గురించి కష్టపడడం అవసరం లేదు. ఇది భక్తి. తర్వాత ఏంటారు, సుదుర్లభ, క్లేశాగ్ని శుభదా మోక్ష లఘుత కృత్ సుదుర్లభ. మళ్ళీ ఏమంటున్నారు సనాతన గోస్వామి, ఇది అందరి వల్ల అయ్యే విషయం కాదు. మీరు అనుకున్న వినడానికి బాగుంది స్వామి, మేము కూడా చేసేద్దామని. బాగుంది, అందరు కలెక్టర్ అయిపోతారు అనుకుంటారు, అందరు చైర్మన్లు అయిపోతాం అనుకుంటారు, సీఎంలు అయిపోతాం అనుకుంటారు, పిఎంలు అయిపోతారు. అవుతుంది ఏంటి, అనుకున్న మాత్రం అవుతుంది ఏంటి. ఇది అనుకుంటే అయ్యే వస్తువు కాదు, సుదుర్లభ. ఇది అతి దుర్లభమైన వస్తువు. ఇది అనుకోవడం వల్ల, ప్రయత్నించడం వల్ల దొరికేది కాదు. మీ ప్రయత్నం, మీ చేష్ట, మీ కష్టం చూసి భగవంతుడే మీ పైన దయ కలిగించి మీకు భక్తి ఇవ్వాలి తప్ప, లేదంటే ఇది ప్రయత్నించడం వల్ల, మనం ఏదో పొందడం అనుకోవడం వల్ల, ఆలోచన వల్ల ఇది మనకి దొరికేది కాదు, సుదుర్లభ. మళ్ళీ ఏమంటారు, సానంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణ ఆకర్షణి చాశ. ఈ భక్తి చేయడం వల్ల కృష్ణుని పైన మీరు ఆకర్షణ అవడం కాదు, మీ భక్తిని చూసి కృష్ణుని మీకు ఆకర్షణ చేసి అయిపోతారు. కృష్ణుని మీ పైన ఆసక్తి అయిపోతారు, ఆకర్షితం అయిపోతారు. మీరు ఆకర్షణ అవడం అవసరం లే. ఇనుముకి ఏం బలం ఉన్నది, చుంబక అంటే అయస్కాంతంకి బలం ఉంది, కానీ లాగడానికి మీరు ఎక్కడ అట్రాక్ట్ అవ్వగలరు. ఇనుముకి బలం లేదు అట్రాక్ట్ అవ్వడానికి, కానీ అయస్కాంతానికి బలం ఉన్నది. సో కృష్ణుడు స్వయంగా అట్రాక్ట్ అయిపోతారు భక్తులను చూసేసి. ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ కర్షణి ఆకర్షణి చాశ. భగవంతుడే మన పైన ఆసక్తి, ఆకర్షణ అయిపోతారట. ఎఫెక్షన్ పెరిగిపోతుంది భగవంతుడికి. ఎవరు భక్తి చేస్తున్నారు, రోజు మంగళారతి వస్తున్నారయ్యా, వీడిపైన నాకు ఎఫెక్షన్ అయిపోయింది భగవంతుడి పైన. భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నాకు మంగళారతి వస్తున్నారో నేను అతని పైన ఎఫెక్షన్ అయిపోయింది, అట్రాక్ట్ అయిపోయింది, అతనికి చూడకుండా నేను ఉండలేకపోతున్నాను చెప్పేసి కృష్ణుడు మీకు తీసుకుని వస్తారు. మన మంగళారతి కృష్ణుడు రాలేదుగా. ఒకవేళ కృష్ణుడు వస్తే మీరు గాడిదలాగా పడుకుని ఉంటారు. అందుకే కృష్ణుడు మీకు లేపేసి, మీకు తయారు చేసేసి, స్నాన కుర్చీలు చేసేసి, తిలకం పెట్టుకొని మీకు తీసుకొస్తున్నారు. మీరు అనుకుంటారా మీరు వస్తున్నారని? లేదు, కృష్ణుడు మీ పైన అట్రాక్ట్ అయ్యేది కాబట్టి మీరు మంగళారతికి రాగలుస్తున్నారు. చైర్మన్ గారు మీకు అట్రాక్ట్ లేకపోతే మీరు రాలేదు. సో కృష్ణ ఇస్ అట్రాక్ట్.
కృష్ణుని అట్రాక్ట్ అవ్వడం వల్ల మీరు మంగళారతికి వచ్చేసి మంగళారతిని దర్శనం చేసుకుంటున్నారు. ఎవరిపైన అట్రాక్ట్ లేదు, భగవంతుడు తీసుకురాకుంటున్నారు. అతనికి విడిచిపెట్టేసి. సో కృష్ణుడికి మీరు అందరూ అట్రాక్ట్ అయ్యారు కాబట్టి మార్నింగ్ 4:30కి వచ్చేసి మీరు ఈరోజు స్వామి దర్శనం చేసుకున్నారు. సో ఇంకొక అద్భుతం, ఈ విధానంగా భక్తి తాలూకా కృష్ణుడే స్వయంగా ఆకర్షణ అయిపోతారట ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి భక్తుల పైన. సో అద్భుతమైన ఇది. సో ఒక కారణం కృష్ణుని బంధించడానికి ఎవరు? యశోద. రెండో కారణం సో ఓకే, ఇంకొక కారణం ఏంటంటే నారదులు. రెండో కారణం నారదులు. భగవంతుడు బంధించడానికి కారణం రెండో కారణం నారదులు. నారదులు కూడా భక్తుడు, ఇటువంటి భక్తుడు. అటువంటి నారదుల తాలూకా పరంపరలో మనం అందరూ ఉన్నాం. ఈ ఆశ్రమము శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమము బ్రహ్మమాధ్య గౌడ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం బ్రహ్మమాధ్య గౌడ సంప్రదాయం. ఆ బ్రహ్మమాధ్య గౌడ సంప్రదాయం నారదులు ఒక గురువు కింద వస్తారు మనకి. గురు నారద తర్వాత వ్యాసదేవుడు, వ్యాసదేవుడు ఈ విధానంగా ఒక్కొక్క పరంపర ఉన్నది. సో మన పూర్వీకులు నారదులు అనమాట. మన భక్తి తాలూకు పూర్వీకులు నారదులు. చూసారా కింద జగన్నాథ స్వామి దగ్గర ఫోటోలు ఉంటాయి. షడగోస్వామి, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తివినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి భయ పురి గోస్వామి మహారాజ్, భక్తి సోదర కేశవ గోస్వామి మహారాజ్, ఇవన్నీ వాళ్ళకు ముందు నారదులు, పూర్వులందరూ నారదులు. అటువంటి నారద పరంపరను మనం ఈరోజు ఉన్నాం. మనం ఎంతో అభిమానం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో ఏంటి నారదులు చేశారంటే, నారదులు ఎప్పుడైతే విహరిస్తున్నారో విహరించినప్పుడు కుబేరు తనకు పుత్రుడు నలకుబేరు, మణిగ్రీవ ఇద్దరు అప్సరసాలతోని, కుబేరుడు అంటే తెలుసుగా ఫుల్ మనీ, ఎవరికి డబ్బు ఉంటాడో వాడి తలకు ప్రవర్తన, వాడి తలకు ఆలోచన, వాడి తలకు బుద్ధి వేరే టైప్ ఉంటుంది. డబ్బున్న ఇక్కడ కూర్చొని ఇంత ప్రశాంతంగా కూర్చొని కథ వినలేదు. నేను అనుకున్నాను ఇక్కడ ఎవరికి అంత డబ్బు ఎక్కువ లేదు. ఎక్కువ డబ్బు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వచ్చి కూర్చోరు. పోనీ ఇక్కడ రావడం వల్ల ఎక్కువ డబ్బు అయిపోయింది, అప్పుడు కూడా మళ్ళీ రాడు. అవదయ్య గుడికి ఎక్కడ అవుతుంది, ముందైతే అవుతుంది కదా, ఇప్పుడు బిజీగా అయిపోయింది. రావడం వల్ల ఖచ్చితంగా ఐశ్వర్యం కలిగి వస్తుంది. చెప్తున్నాను కదా, లక్ష్మి స్థిర భవత్ వస్తుంది ఖచ్చితంగా. కానీ రావడం వల్ల ఏంటి, వాడు బంద్ అవ్వకూడదు. సో ఈరోజు మనకి ధనం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ విధానంగా చక్కగా సరళంగా కూర్చున్నాం. సో మన టాపిక్ ఏంటి, కుబేరు తనకు పుత్రుడు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకటి మదనిష ఉంటుంది. మదనిష అంటే మందు తలక మదం ఉంటుంది, ఇంకో డబ్బు తలక మదం కూడా ఉంటుంది. ఇది పెద్ద నిష. మందు తాగితే గంట, 2 గంటలు, 3 గంటలు, 6 గంటలతో పోతుంది ఈ నిష. డబ్బు అంటే కలకాలంగా ఎంతవరకు డబ్బు ఉంటుంది అంతవరకు వీడికి ఈ మదం తాలూక నిష ఉంటుంది. నేనే గొప్పవాడిని, నాకంటే ఎవరు ఎక్కువ లేరని చెప్పేసి. ఇది పెద్ద డేంజర్ ఈ నిష. ఈ ధనం తాలూక మదం ఉన్నది కదా, మదం ఏనుగెలగా మదం ఎక్కువ ఉంటుందో వాడికి డబ్బున్నోడికి ఆ ప్రకారంగా మదం. వీడు ఎవరికి అడగడు, వీడే పెద్ద గొప్ప అనుకుంటాడు. అలాగే ఈ కుబేరు తలక నడ కుబేర మణిగ్రీవ ఏం చేస్తుందంటే నగ్నంగా అప్సరసలతో ఒక సరోవరాన్ని స్నానం చేస్తుంది. స్నానం అంటే జలక్రీడ. అప్సరసలకి ఇంకేంటి పని ఉన్నది, వీరికి స్వర్గంలోనికి ఇదే పని. ఏ స్వర్గం గురించి మనం పూజ పునస్కారాలు ఈ గుడికి ఆ గుడికి వెళ్తున్నామే, ఇదే దొరుకుతుంది, ఇంకేం దొరకదు. అప్సరసలతో మనకి ఆనందం దొరుకుతుంది, ఇదే, దీనికి మించింది ఏం లేదు. వీళ్ళు సురాపానం చేసుకొని నగ్నంగా కుబేరపుత్రులు అందరూ జలక్రీడ చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళు విసురుతున్నారు, ఒకవైపు వాళ్ళు విసురుతున్నారు. నారదులు చూసేది ఎవరు ఈ ప్రకారంగా అచ్యుతం ఏంటి చూత అవస్థని నగ్నంగా ఈ విధానంగా స్వర్గంలోని ఎవరికి ఎంత చూస్తే కుబేరపుత్రులు, అరే
ధనమైన మదం మీకు ఉన్నది, అందుకని మీకు ఈ ప్రకారంగా ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే నారదులకు చూసారో అప్సరసలు అందరూ వాళ్ళ తరక బట్టలు కట్టేసుకొని వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు 2 మదాలు ఉన్నాయిగా, ఒకటి సురాపానం మదం కూడా ఉన్నది, ఇటు పక్క ధనం మదం ఉన్నది. ఎవరైనా నారద చూసేసి ముసలుడు ఏం చేస్తాడని చెప్పేసి, అరే పాపం వెళ్ళిపోదురు, కానీ నేను విడిచిపెట్టేస్తే వీళ్ళు మదం ఇంకొద్దిగా పెరిగిపోతుంది కదా అని చెప్పేసి కమండలో నిలేసేసి, రే మీరు ధన మదంలో ఉన్నారు కదా, మీరు ఏ విధంగా నిర్వస్త్రంగా ఉన్నారో చెట్టుకి వస్త్రం ఉండదు, అందుకే మీరు చెట్టుగా పుట్టండి, వస్త్రం ఇంకా అవసరం లేదు అని శాపం ఇవ్వడంతో వీళ్ళ మదం అంతా ఒకసారి దిమ్మ తిరిగిపోయింది. ఎవరు కొడితే, నారదులు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. హే స్వామి 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 మాకు క్షమించండి, మీరు నారదులని తెలుసుకోలేపు, మాకు ఇంత పెద్ద శాపం ఇచ్చారు, విముక్తి చేయండి స్వామి. పాపం ఎంతో ప్రార్థన చేయడంతో కాలు మీద పడడంతో నారదుడు దయామయుడు, పాపం సరే ఏం చేస్తాం అని దయ కలిగించి, సరే మీరు జమల అర్జునగా 2 వృక్షాలుగా పుడతారు, కానీ మీరు బృందావనాన్ని నందమహారాజు కృష్ణుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో వాళ్ళ తాలూకా బాల్య లీలలన్నీ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మరి స్వయంగా కృష్ణుడే మీకు అతని చేతులతోనే మీకు విముక్తి కలిగిస్తారు అని చెప్పేసి చెప్పారు. ఆ ఆశీర్వాదం, ఆ శాపంలో కూడా ఆశీర్వాదం మళ్ళీ ఇచ్చారు. సరే ఎక్స్క్యూజ్ ఇచ్చారు, సరే అండి ధన్యుడు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీరు జమలార్జున పెద్ద విరాటైన వృక్షం. అప్పుడు కృష్ణుని గుర్తు వస్తున్నారు. నారదులు ఈ ప్రకారంగా నాకు ఒక టాస్క్ ఇచ్చారు, ఈ జమలార్జున ఇద్దరు ఉన్నారు వృక్షం, వీళ్ళకి బంధనం నేను విముక్తి చేయాలి. అప్పుడు నేనేం చేయాలి అనేది స్వయంగా బంధించి పడిపోతున్నాను. నేను బంధిస్తే కానీ వీళ్ళకి నేను బంధన విముక్తి చేయలేను. చూడండి, నారదుడు ఇచ్చిన మాట గురించి వాళ్ళ బంధన విముక్తి చేయడానికి స్వయంగా భగవంతుని బంధించిపోతున్నారు. భక్తుల గురించి ఏం చేయరు, అహం భక్తాధీనం. ఇటువంటి భగవంతుడు దొరుకుతారా? ఇటువంటి నా భగవంతుడు తలుచుకున్నా కూడా ఇటువంటి భగవంతుడు కారుణ్య హృదయం భగవంతుడు దొరకరు. వాళ్ళు భక్తులకు ఇచ్చిన మాట గురించి స్వయంగా భగవంతుడు బంధించిపోతున్నారు. మరి వాళ్ళ బంధన విముక్తి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు 2 చెట్లుగా ఉన్నారు, రోకలతో కట్టేశారు. ఆ రోకలు లాక్కుని కృష్ణుడు ఆ 2 చెట్ల మధ్యన క్రాస్ అయ్యి ఉన్నది, లాగుతున్నారు. లాగేసరికి 2 చెట్లు పడిపోయడంతో ఇద్దరు మణిగ్రవ కుబేరు ఇద్దరు వచ్చారు. అనేక స్తుతి, ఆ స్తుతి మనం తర్వాత చెప్పుకుందాం. వచ్చేసి వాళ్ళు మళ్ళీ స్వరూపము, వాళ్ళ కుబేరపుత్ర రూపం కానీ చాలా అందమైన రూపాన్ని అనుకుని స్వామికి స్తుతి స్తవం చేసేసి నమస్కరించి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చెట్లు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెట్లు అప్పుడు సౌండ్ వచ్చింది, ధాడ్ 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 అని. చూసాడికి యశోదామ, రే చెట్లు పడిపోయింది. అందరూ వచ్చేసి ఒకసారి చూసేవాడికి కృష్ణుడు అక్కడ ఉన్నారు, 2 చెట్లు పడి ఉన్నాయి. పడడంతో యశోదామ కృష్ణుడికి ఆ రూపం చూసేసి చెట్లు పడిపోయిందని చెప్పేసి మూర్ఛపడిపోయారు, సెన్స్లెస్ అయిపోయారు, తట్టుకోలేకపోయారు. కృష్ణుడికి ఎంత పెద్ద చెట్టు పడిపోయింది, ఏముంటుందో ఏమిటో తెలియదు, ఊహించలేక సెన్స్లెస్ అయి పడిపోయారు. లాస్ట్కి వెళ్ళి నందమహారాజ్ ఆ తాలూకా బంధనం విడిచిపెట్టేసి తీసుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్క్లూజన్ చేసేస్తాను ఈరోజు. రుదంతం ముహుర్నేత్రం, ఈ శ్లోకం తలకి. రుదంతం అంటే ఏంటి? ఏడుపు గురించి చిన్నది చెప్పేసి ఈరోజు కథని విరామం చేద్దాం. రుదంతం ముహుర్నేత్రం. యశోద మోచపడిపోయారు. నందమహారాజ్ ఆ బంధనం నుంచి విముక్తి చేసేసి కృష్ణునికి విముక్తి చేశారు. యశోదామ్మ బలరాములతో పిలుస్తున్నారు, కృష్ణుని పిలువు. కృష్ణుడు అలిగారు, నేను రాను. బలరాములతో చేశారు, ఎవరు యశోద నాకు తెలియదు, అమ్మ దగ్గరికి నేను అసలు వెళ్ళను, అమ్మ నాకు కడతారు, భయపెట్టారు, నేను వెళ్ళను అమ్మ దగ్గర. తర్వాత రోహిణికి పంపించారు. రోహిణి చెప్తున్నారు కదా, యశోదమ్మ పిలుస్తారు, నేను వెళ్ళను,
సరే నువ్వు నా దగ్గర రాను, నా దగ్గర నేనేం చేశాను నీకు? నేను నాకు యశోదామ్మ కట్టినప్పుడు నేను ఎంత పిలిచాను నన్ను కాపాడమని చెప్పేసి. నువ్వు 2 చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నావు కానీ నువ్వేం నాకు చెప్పలేదు, అందుకే నీ దగ్గరికి రాను. అది ఎవరి దగ్గర తింటావు? నేను నందమహారాజు తింటాను, నందబాబా తండ్రి దగ్గర తింటాను. ఎవరి దగ్గర పడుకుంటావు? నేను నాన్న దగ్గర పడుకుంటాను. అమ్మ దగ్గరికి వెళ్ళు. మరి ఎవరితో ఆడుకుంటావు? నేను దావుజీ బలరాముతో ఆడుకుంటాను అని చెప్తున్నారు. కానీ యశోద, నేను పెద్ద అయిన తర్వాత మథురాకి వెళ్తాను, సిటీకి వెళ్తాను, నేను నందబాబా గురించి మంచి డ్రెస్ చేసుకొస్తాను, కానీ యశోద గురించి చీర తీసుకురాను. అంత అలుగుతున్నారు. నేను యశోద అమ్మ గురించి నేను చీర తీసుకున్నాను, బాబా గురించి నేను మంచి డ్రెస్ తీసుకొస్తాను మథురాకి పెద్ద అయిన తర్వాత. నేను యశోద దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత ప్రయత్నించాడో వెళ్ళను అంటున్నారు. రోహిణి ఆ మధ్యలోని చెప్తున్నారు ఏంటంటే, యశోద రామ్ రామ్ సత్య హే, యశోద చనిపోయారు, యశోద చనిపోయారు అని వాడి వినడంతో, ఇప్పుడు దీనికి ముందు నందబాబు ఏం చెప్తున్నారంటే, యశోదని కొట్టినా నీకు అంత బాధ ఇచ్చింది, యశోద కొడతాను వెళ్ళి అని చెప్పేసి నందమహారాజుకి కృష్ణుడు పట్టుకుని, లేదు బాబా నువ్వు ఆ పని చేయక, మళ్ళీ ప్రేమ ఉన్నది బాబా ఆ పని చేయక, నువ్వు యశోద కొట్టక. అప్పుడే రోహిణి వచ్చి చెప్తున్నారు, ఎప్పుడైతే రాను అని చెప్పేసి చెప్పారో యశోదామ్మ రామ్ రామ్ సత్యహే చనిపోయారు. అది ఎప్పుడైతే విన్నారో కృష్ణుడు రోహిణి దగ్గరికి వెళ్ళిపోయారు. రోహిణి ఎత్తుకున్నారు, రోహిణికి దించి యశోదామ్మకి ఇచ్చేశారు కృష్ణుడికి. అది వెండంతో చనిపోయారు అని చెప్పడంతో కృష్ణుడు యశోద ఒళ్ళోని యశోదాన్ని చూసి ఏడుస్తున్నారు. యశోద చూసి కృష్ణుడికి చూసి యశోద ఏడుస్తున్నారు. అది చూసి రోహిణి ఏడుస్తున్నారు, రోహిణి చూసి బలరాం ఏడుస్తున్నారు, బలరాం చూసి నందమాల ఏడుస్తున్నారు, నందమాల చూసి మొత్తం గోపికలు గోపాల బాలకులు అందరూ రుదంతం మోహోనేత్రం యుగ్మామృజంతం ఈ ప్రకారంగా ఒక ఏడుపు తాలూకు వాతావరణం అయిపోయింది. ఎప్పుడైతే యశోదమ్మ చనిపోయారు అని శబ్దాన్ని విని కృష్ణుడు తట్టుకోలేకపోయారు. ఆ ప్రేమతో యశోద దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ యశోద కృష్ణుడికి ఏ ప్రకారంగా ఆలింగనం చేసుకుని ఏడుస్తున్నారు. ఈ ఇద్దరు అమ్మ తల్లి తాలూక ప్రేమ భక్తి శ్రద్ధ స్నేహం చూసి అందరూ క్రందనం. ఈ ఏడుపుతో ఇక్కడ విరామం చేస్తూ రేపు మళ్ళీ నవ్వుతూ కథని ప్రారంభిద్దాం. రేపు 3వ శ్లోకం. ఈ శ్లోకం తాలూకా అద్భుతమైన మీనింగ్, ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు తత్వం వచ్చేస్తుంది, భగవతత్వం కృష్ణతత్వం వస్తుంది. అద్భుతం. ఇప్పటికి ఏదో చిలుపు పనులు ఉన్నాయి, చిన్న చిన్న కట్టేసారు చేసేసారు అది చేసేసారు, కానీ ఇప్పుడు భగవతత్వం వస్తుంది. అద్భుతం. భగవంతు దగ్గర మనం ఏం చేయాలి, ఏం అడగాలి, ఎలాగ ఉండాలి అని చెప్పి అద్భుతం. ఈ 8 స్ట్రాంధాలు తెలుసుకుంటే భక్తి తాలూకా మర్మం తెలుసుకున్నట్టు. ధన్యం సత్యవ్రతముని ఇటువంటి అష్టకం రాసుకొని. సో మనం అవకాశం ఇచ్చినందుకు భగవంతుడు ఇటువంటి దామోదర అష్టకంకి విన్న వ్యక్తి ధన్యుడే, చెప్పే వ్యక్తి కూడా ధన్యుడే. అందుకే ఈ శ్లోకంలో ఒక్కొక్క శబ్దం తాలూకా మీనింగ్ని ద్రాక్ష పళ్ళని ఎలా తిన్నట్టుగా మనం తింటున్నాం కాబట్టి ప్రతినిత్య విధానంగా ఆస్వాదిద్దాం. భగవంతుడికి ఇదే మనం అడుగుదాం, స్వామి ఈ అష్టకం మనకి సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో విని ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ కథని విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమః.